ఫేస్ లో కనుక మీరు రేవంత్ రెడ్డిని చూస్తే ఆయన ఎంత అధైర్యంగా ఉన్నాడు, ఎంత ఆక్రోషంతో ఉన్నాడు, ఎంత రివెంజ్ ఫుల్ యాటిట్యూడ్ తో ఉన్నాడు అనే సంగతి మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంటే తెల్లారు లేస్తే పొద్దు పోతే రాత్రి అయితే కేటీఆర్ 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 అని నామ జపం చేస్తా ఉన్నాడు. అదేదో మనకి భక్త పోతన రాసిన దాంట్లో అయితే హిరణ్యకశిపుడు ఎప్పుడు విష్ణువు 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 అని అన్నాడో అసలు ఈనాడు విష్ణువు వాడికి ఎదురేవాడలేదు, వీడే పోయి కావాలని మృత్యువును కౌగలించుకున్నాడు. అట్టనే ఈ పద్ధతి కూడా చాలా దుర్మార్గంగా ఉంది. తర్వాత కంటోన్మెంట్ కు ఇక్కడికి తేడా చాలా ఉంది. ఎందుకు అంటే కంటోన్మెంట్ లో వీళ్ళు శ్రీ గణేష్ ను కావాలని తెచ్చుకొని ఆయన టికెట్లు ఇచ్చారు. అంటే కాంగ్రెస్ కల్చర్ అనేది లాస్ట్ మినిట్ లో ఎవడు డబ్బులు ఇస్తే వాడికి సీట్లు ఇస్తారు, వీళ్ళు అమ్మకానికి పెడతారు. టికెట్స్ ఆర్ ఫర్ సేల్. ప్రతి దానికి ప్రతి టికెట్ కు గిదర గిదిగింత ఎంపీకి అయితే ఇగో ఇన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీలకు సాయపడాలి, తర్వాత నీ సొంత నియోజకవర్గం నువ్వు చూసుకోవాలి, నీది గిది 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 ఇగో ఇట్లా వ్యవహారాలు జరిగినాయి. తర్వాత రెండోది ఒక బై ఎలక్షన్ యొక్క ప్రచారము తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గాని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని ఇంత నీచమైనటువంటి ఉపన్యాసాలతో ముగియలేస్తారు. వ్యక్తిగత దూషణలు, తర్వాత చాలా దుర్భరమైనటువంటి భాష. ఎవ్వరు కూడా వాళ్ళ హోదాకు తగ్గట్టుగా ప్రవర్తించకపోగా చాలా దరిద్రంగా వ్యవహారం చేస్తున్నారు. విగ్గులైన జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచిస్తారు, మరి ఈ అల్లరి మూకలు ఈ కాంగ్రెస్ దుర్మార్గాలను సహిస్తారా? ఒక చెంపదెబ్బ చెడల్లుమని పెట్టి వీళ్ళకి మీరు భూమి మీద నడవండి, మీరు ఇచ్చిన అభయహస్తం అమలు చేయండి, మీరు వాగ్దానాలు ఏవి అమలు చేయకుండా పోదులు కొడితే నడవదు. పరిపాలనలో మీ చాకచక్యం కనబడాలి తప్ప మాటలలో కాదు. మీదంతా మాటల సంరంభం తప్ప చేతలలో ఏం లేదు. మీరు ఏ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా నిర్వర్తించిన దాఖలాలు లేవు. ఇప్పుడు రుణమాఫీ అన్నారు, దాని మీద ఏ రకమైన ఆడిట్ జరగలేదు. ఎంతమంది రైతులకు వచ్చింది, ఎంతమందికి రాలేదు, ఏం జరుగుతుందని ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరన్నా రెడీగా ఉంటే నేను చూపెడతాను ఎంతమంది రైతులకు ఈనాడు రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ అర్బన్ ఎలక్షన్ ఇక్కడ ఒక గవర్నమెంటల్ పర్ఫార్మెన్స్ ని ఎప్పుడు కూడా కమిట్మెంట్ తో చూస్తారు. ఈ గవర్నమెంటల్ పర్ఫార్మెన్స్ బై ఎలక్షన్ లో ఫ్యాక్టర్ అవుతుందా? డెఫినెట్లీ అవుతుంది. అసలు ఏం జరగలేదు అనేటువంటి అంశము. తర్వాత అంటే ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి, అంటే తన వాళ్ళని ఎవరిని నమ్మకుండా ప్రతిదీ తానే చేసిన తీరు చూస్తే రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి ఆ భయము ఆందోళన మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఈ ఎన్నికను మరి పోనీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలను తర్వాత ఇతరత్ర ఎన్నికలనేమో ఇది మా పార్టీ దాని మీద రెఫరెండం అన్నాడు. కానీ బై ఎలక్షన్ విషయంలో అడిగితే ఆ ప్రశ్నకు రెఫరెండం ఎందుకు అవుతుంది, ఓడిపోయినాక కావాలంటే సమీక్ష చేసుకుంటా అన్నాడు. దట్ ఇట్ షెల్ షోస్ దట్ హీ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఏ టజల్. అతను రింగులో దిగినాడు కానీ కుస్తీ చేయడానికి సిద్ధంగా లేడు. ఎప్పుడు వెన్ను చూపెడతాడు. ఏదో మ్యానిపులేషన్స్ ద్వారా అప్పుడు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది అని అంటే దానికి రేవంత్ రెడ్డి లేదా వీళ్ళు వాళ్ళు చేసిన కృషి కాదు, దానికి సోషల్ మీడియా వాళ్ళు, తర్వాత ఇతర ఆర్గనైజేషన్స్, తర్వాత కేసీఆర్ తో బాధపడ్డ ప్రతి వాళ్ళు ఆనాడు నడు కలిపితే కాంగ్రెస్ వచ్చింది. ఇందులో ఎవడండి ప్రచారం చేసినాడు? ఎవడు వాడు నియోజకవర్గానికి పరిమితమైనాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్ లిమిటెడ్ టు హిజ్ ఓన్ కాన్స్టిట్యున్సీ అండ్ హిజ్ వైఫ్స్ కాన్స్టిట్యున్సీ. జానారెడ్డి తన ఇద్దరు కొడుకుల కాన్స్టిట్యున్సీ. వీళ్ళలో ఎవడు ఫలానా వాడు ఒక 4 కాన్స్టిట్యున్సీ తిరిగి ప్రజలను బట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు ఎలక్షన్ బిఫోర్. బట్టి విక్రమార్క పాదయాత్రను రేవంత్ రెడ్డి డైల్యూట్ చేసి పారేసినాడు. అసలు బట్టి విక్రమార్కకు ప్రాధాన్యత లేకుండా చేసిన చిల్లర రాజకీయం రేవంత్ రెడ్డి చేసినాడు. కాబట్టి పరిస్థితి ఇవాళ అట్ట తయారైంది. ప్రజలతో సంబంధం ఉన్నవాడు ఎవరు లేడండి ఇందులో. ఈ మంత్రులంతా దళారీలు, తర్వాత బిజినెస్ వాళ్ళు, కాంట్రాక్టర్లు, వీళ్ళ ఓన్ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంది తప్ప దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్. The government of Telangana is today a partnership firm where everybody has invested something. They want some profits out of governance. That's all. Okay. సో ఇప్పుడు మీ రీడింగ్ ఏంటి ఇవాళకి యాజ్ ఆన్ టుడే? మీ ప్రీ పోల్ సర్వే ఏంది? అంటే నేను ఊహిస్తుంది అంటే ఈ రాత్రి డబ్బు మద్యము పంచడంలో బీఆర్ఎస్ ని ఎంత కట్టడి చేస్తారు, కాంగ్రెస్ ఎంత అవిరళంగా మద్యము అవన్నీ సప్లై చేస్తారు అనే దాని మీద ఆధారపడ్డారు సార్. దాని మీద ఎఫెక్ట్ అయ్యి ఓటేస్తున్నాడా?
ఓటర్ ఓటేస్తున్నాడా దాని ఆధారంగా, డబ్బు ఆధారంగా ఓటేస్తున్నాడు, 100% తీసుకుంటాడు, అందరి దగ్గర తీసుకొని తను లేకపోతే 2500 రేట్ పెట్టారు సార్ కాంగ్రెస్ వాళ్ళు. పర్ టికెట్ కి 2500 ఇస్తామని అన్నారు. వాళ్ళు లేదు మాకు 4000 ఇస్తాను వస్తున్నారు, 3000 ఇస్తాను వస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ బేరసారాలు మొదలెట్టినాడు. ఏది ఏమైనా ఈ బై ఎలక్షన్ గెలవకపోతే రేవంత్ రెడ్డికి చాలా పెద్ద క్రెడిబిలిటీ గ్యాప్ వస్తుంది. కాబట్టి అన్నిటినీ పడంగా పెట్టేసేసి ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన సంపాదన అంతా ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ లో ఖర్చు పెట్టి గెలవాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. మరి చూద్దాము. జనరల్ గా ప్రకృతి కూడా సహకరించాలి కదా, ప్రకృతి సహకరిస్తుందని నేను అనుకోవట్లేదు. చూద్దాం, లెట్ us see వాట్ హ్యాపెన్స్. ఈ రోజు నైట్ బట్టి చెప్పచ్చండి. రేపు మీరు అడిగితే నేను మీకు చెప్పగలను ఎవరు గెలుస్తారు ఎవరు గెలవలేరు అనేది. కానీ ఈ నైట్ లో చాలా చాలా డిస్ట్రిబ్యూషన్స్, చాలా పాయింట్స్లలో వాళ్ళు వైన్స్, డబ్బులు అవి ఇవన్నీ జమ చేసుకొని పెట్టుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పోలీస్ సపోర్ట్ తోనే పూర్తిగా విచ్చలవిడిగా వ్యవహారాలు చేస్తుంది సార్. ఒక గవర్నెన్స్ ని ఎట్లా మిస్యూజ్ చేయొచ్చు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. ప్రతి వాళ్ళని ఇతరులను కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు. అంతేందుకంటే మొన్న నేను జూబ్లీ హిల్స్ మన ఇక్కడ క్లబ్ దగ్గర నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొన్ని కోర్ట్ ఫీజు కోసం డబ్బులు తీసుకొని పోతుంటే ఐ వాజ్ చెక్డ్. ఎట్లా ఏంది, ఎందుకు వచ్చినాయి ఈ డబ్బులు, ఎందుకు తీసుకొస్తున్నానంటే వాడికి నా కార్డు తీసి చూపెట్టినాను. ఐఎమ్ అడ్వకేట్, ఇది కోర్ట్ ఫీజు, ఇది అట్లానే పే చేయాల్సి వస్తుంది, నేను పోతున్నాను, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బుక్ ఏ కేస్ బట్ ఐ డోంట్ కేర్ అని. అంటే నేను చెప్తున్నాను మీకు, సామాన్య మానవుల మీద ఎంత స్క్రీనింగ్ జరుగుతుందో అంత కాంగ్రెస్ వాళ్ళ మీద జరగట్లేదు. ఏమన్నా కాంగ్రెస్ గెలిస్తే డబ్బుతో మద్యంతో గెలిచిందే తప్ప ప్రజాదరణతో గెలిచిన గెలుపుగా మాత్రం దీన్ని భావించడానికి ఉంది. కాంగ్రెస్ ముందంజలో ఉందా? గారి అంచనా ప్రకారం లేదు. కాంగ్రెస్ ముందంజలో లేదు. ఇది వాపు. వీళ్ళు అనుకుంటున్నారు మేము ఇంతగా ఇది చేసినాం కదా మాకేదో ఉంది అని. అది నెగటివ్ ఫ్యాక్టర్ గా ఉంది. తర్వాత రేవంత్ రెడ్డి ఏదైతే ముస్లింల గురించి మాట్లాడినాడో హమ్ హైతో ముసల్మాన్ అని, దాని ఇంపాక్ట్ ఇవాళ బీహార్ లో ఉంది. మీరు ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు దే హ్యావ్ కండక్టెడ్ ఏ స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ వాట్ రేవంత్ రెడ్డి హెడ్ సెడ్. దీన్ని అసదుద్దీన్ ఓవైసీ దగ్గర తీసుకుపోయి అడిగినారు. తర్వాత ఇవాళ ఇక్కడ ఈ రహమత్ నగర్ ఇతరత్ర ప్రాంతాలలో చాలా మంది ముస్లిం యువకులు హమ్ ఆప్కోనే హమారేకు జిందగీ దేనే వాళ్ళు హమ్ హై తో తుమ్ హై అని వాళ్ళు ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ మాటలు దురుస్తనం యొక్క ప్రభావం కూడా ఏర్పడుతుంది. ఓకే ఓకే చామల గారు, ఇప్పుడు